Welcome back to Madhu Math Funda. I am your Madhu. Today class reasoning clocks. Now today onwards we discuss all the topics bilingual English as well as Telugu for students favor. So we are doing videos through English and Telugu. Now first we will see today class clocks. గడియారాలు మనకు సాధారణంగా గడియారాల్లో 3 types of questions they will ask. First question number 1, type 1 they will ask, what is the angle between minute hand and hour hand? What is the angle between MH minute hand and hour hand? గడియారంలో ఏదైనా ఒక పర్టికులర్ టైం చూపించేటప్పుడు నిమిషాల ముళ్ళుకు మరియు గంటల ముళ్ళుకు మధ్య గల కోణం ఎంత అనే క్వశ్చన్. నెక్స్ట్ టైప్ 2, at what time minute hand and hour hand are 90 degrees, 180 degrees, 0 degrees. దీన్నే తెలుగులో గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు ఒక గంట వ్యవధిలో ఎప్పుడు లంబకోణంగా ఉంటాయి, ఎప్పుడు సరళ రేఖలో ఉంటాయి, ఇన్ స్ట్రైట్ లైన్, ఎప్పుడు అతుక్కొని ఉంటాయి. బోత్ హ్యాండ్స్ ఆర్ టుగెదర్. సో దిస్ ఇస్ టైప్ 2. దెన్ టైప్ 3, errors in a clock. గడియారాల్లో తప్పులు ఎర్రర్స్ ఎప్పుడు వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్, నిమిషాల ముందు 60 నిమిషాలు కాకుండా ఒక గంటకి 65 నిమిషాలు తిరిగింది. అప్పుడు ఒక టైం గ్యాప్ ఇచ్చి ఈ టైంలో ఎంత కరెక్ట్ టైం చూపిస్తాయి ఈ గడియారాలు, రైట్? కంపారిజన్ కూడా ఉండొచ్చు మనకి ఎర్రర్స్లో. క్లియర్? నెక్స్ట్ టైప్ 4 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు ఎగ్జామ్స్కి అడుగుతూ ఉంటారు. సో దట్ ఈస్ water image of a clock, mirror image of a clock. Water image and mirror image. Last and final type 5, miscellaneous. అంటే ఈ అన్ని టాపిక్స్ లోంచి ఏదో ఒక చిన్న కాన్సెప్ట్, ఒక నోట్ని పట్టుకొని వాడు క్వశ్చన్ అడగడానికి మనకు ఛాన్స్ ఉంటుంది, రైట్? So this is the concepts we are going to discuss in class. గడియారాల్లో మనం డిస్కస్ చేసుకునేటువంటి ప్రతి టాపిక్ ఈ 5 టాపిక్లు అన్నమాట. Now we will discuss the basics. What are the basics? If you know the basics, without the pen and paperless we can do the clocks. గడియారాల క్వశ్చన్ మనం పెన్ను లేకుండా చేసుకోవచ్చు. We will see very very advanced shortcuts you never seen any YouTube channel also. Now basics related to clocks. గడియారాలకు సంబంధించినటువంటి సూక్ష్మ విషయాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, దిస్ ఈస్ అ క్లాక్. ఇది ఒక గడియారం. యు ఆర్ హ్యావింగ్ ద టైమింగ్స్ ఆర్ ఓన్లీ 12 hours. మనకు ఒక గడియారంలో 12 గంటలు మాత్రమే చూపిస్తాం, రైట్? వెన్ అవర్ హ్యాండ్ ఎలా ఉంటుంది? కొంచెం చిన్నగా ఉంటుంది. మినిట్ హ్యాండ్ ఎలా ఉంటుంది? సమ్వాట్ బిగ్గర్. Our hand is smaller, minute hand is bigger. First point number 1, what a clock contains total 12 hours. ఒక గడియారంలో మొత్తం మనకి 12 గంటలు ఉంటాయి. That is the first basic point. Next, second point, when a minute hand rotate one rotation, one complete rotation. ఒక నిమిషాల ముందు ఒక కంప్లీట్ రొటేషన్ చేస్తే ఏమని అర్థం? ఒక గంట. క్లియర్ అన్నాడు. అదే గంటల ముందు ఒక కంప్లీట్ రొటేషన్ చేస్తే 12 గంటలు. క్లియర్ అన్నాడు. దాంతో పాటు ఇన్ ఏ క్లాక్ వాట్ ఇట్ ఈస్ ఎ ఓవల్ షేప్ లైక్ ఎ సర్కిల్, రైట్? మీన్స్ వన్ కంప్లీట్ యాంగిల్ ఉంటుంది. The angle in a circle is 360 degrees. One complete angle. గడియారం మొత్తం కూడా 360 డిగ్రీలు ఉంటుంది. That is a second basic point.
Clear? Now second point, let's see. Now we are discussing about a hour hand. గంటల ముళ్ళు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అవర్ హ్యాండ్ గంటల ముళ్ళు గురించి మాట్లాడుకుంటున్నాం. See, now the time is 12 o'clock. See clearly. Now the time is 12 o'clock. Now the time is 12 o'clock. Now, if hour hand makes one complete rotation, ఒకవేళ గంటల ముళ్ళు ఒక కంప్లీట్ రౌండ్ తిరిగినట్లయితే ఎన్ని డిగ్రీలు అర్థం? 360 డిగ్రీలు. ఇఫ్ అవర్ హ్యాండ్ కంప్లీట్స్ వన్ కంప్లీట్ రొటేషన్ మీన్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 360 degrees. That's what I am writing. 12 hours is equal to 360 degrees. What about 1 hour? 1 hour is equal to 360 by 12 is equal to 30 degrees. Very, very, very important. What is important? Note. The hour hand in 1 hour traces 30 degrees. గంటల ముళ్ళు ఒక గంటలో చేసే కోణము 30 డిగ్రీలు. The hour hand in 1 hour traces 30 degrees. గంటల ముళ్ళు ఒక గంటలో చేసే కోణం ఎంత? 30 డిగ్రీలు. Then this is point number A. Next point number B. ఒక గంట అంటే ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. 1 hour is equal to 60 minutes. 1 hour is equal to 60 minutes. Is equal to ఎన్ని డిగ్రీలు? 30 degrees. Clear? Then what about 1 minute? 1 minute is equal to 30 by 60. How much here? Half degree. What is the meaning of this? గంటల ముళ్ళు ఒక గంటలో చేసే కోణం 30 డిగ్రీలు అయితే మరి ఒక నిమిషంలో చేసే కోణం ఎంత? అర్ధ డిగ్రీ, హాఫ్ డిగ్రీ. దట్ ఈస్ ద సెకండ్ నోట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ది అవర్ హ్యాండ్ ఇన్ 1 minute ట్రేసెస్ హాఫ్ డిగ్రీ. గంటల ముళ్ళు ఒక నిమిషంలో చేయి కోణము అర్ధ డిగ్రీ. Now see point number 6. Same thing. ఒక నిమిషంలో గంటల ముళ్ళు ఎంత చేస్తుంది? హాఫ్ డిగ్రీ చేస్తుంది. ఒక నిమిషం అంటే ఎన్ని సెకండ్స్? 60 seconds. 1 minute is equal to 60 seconds, which is equal to half degree. What about 1 second? It is 1 by 1/20th. What is the meaning of this? Third note. The hour hand in 1 second traces 1 by 1/20th degree. Clear or not? అంటే ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం? గంటల ముళ్ళు ఒక గంటలో 30 డిగ్రీలు చేస్తుంది. అదే గంటల ముళ్ళు ఒక నిమిషంలో అర్ధ డిగ్రీ చేస్తుంది. అదే గంటల ముళ్ళు ఒక నిమిషంలో ఎంత చేస్తుంది? 1 by 120 degrees చేస్తుంది. క్లియర్? ఇది మొత్తం కూడా గంటల ముళ్ళకు సంబంధించింది. ది అవర్ హ్యాండ్ ట్రేసెస్ 30 degrees in 1 hour, half degree in 1 minute, 1 by 1/20th degree in 1 second. Those are 3 important points related to our hand. Clear? Now we will discuss about a minute hand. అన్న గురించి అయిపోయింది. ఇప్పుడు తమ్ముడు గురించి నేర్చుకున్నాం. మీన్స్ మినిట్ హ్యాండ్. We discussed our hand. Now we discuss minute hand. Now see here. Now what is the time here? 3 o'clock. If minute hand gets one complete round, if minute hand rotate one complete round, what happened? The hour hand falls to 4. Means 1 hour is equal to 360 degrees. నిమిషాల ముళ్ళు ఒక గంట తిరిగితేనే 360 డిగ్రీలు. ఇక్కడ 12 మీద నుంచి మళ్ళీ 12 మీదకి వస్తే ఒక గంట అంటాం. దట్స్ వాట్ ఐఎమ్ రైటింగ్. 1 hour is equal to 360 degrees. The point number 1. The minute hand in 1 hour traces 360 degrees. Important note. A. The minute hand in 1 hour traces 360 degrees. మినిట్ హ్యాండ్ ఒక గంటలో చేసే కోణం 360 డిగ్రీలు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ బి. వాట్ అబౌట్ 1 hour మీన్స్ 60 minutes. ఒక గంట అంటే 60 నిమిషాలు. ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ డిగ్రీ? 360 డిగ్రీ. వాట్ అబౌట్ 1 minute? 360 by 60. How much it is?
6 degree. What is the meaning of this? The minute hand in 1 minute traces 6 degrees. ఒక నిమిషాల ముళ్ళు ఒక నిమిషంలో చేయి కోణం ఎంత 6 డిగ్రీలు. That is the second note. The minute hand in 1 minute traces 6 degree. ఒక నిమిషాల ముళ్ళు నిమిషంలో చేయి కోణం ఎంత 6 degree. Then point number 6. 1 minute అంటే ఎన్ని degrees? 6 degrees. 1 minute is equal to 6 degrees. But I know what is 1 minute? 60 seconds. 60 సెకండ్లు అయితే ఒక నిమిషం అవుతుంది. Then 1 second is equal to what? 6 by 60 means how much? 1 by 10th degree. 1 by 10th degree. Then point and denote the minute hand in 1 second traces 1 by 10th degree. క్లియర్ అన్నమాట. అంటే ఒక నిమిషాల ముళ్ళు ఒక సెకండ్లో చేసే కోణం ఎంత 1/110 1/10 కోణాన్ని చేస్తుంది. సో ఇప్పుడు మినిట్ హ్యాండ్ గురించి నువ్వు తెలుసుకున్న విషయాలు 3. నిమిషాల ముళ్ళు ఒక గంటలో చేసే కోణం 360. అదే నిమిషాల ముళ్ళు ఒక నిమిషంలో చేసే కోణం 6 డిగ్రీలు. అదే నిమిషాల ముళ్ళు ఒక సెకండ్లో చేసే కోణం 1/110. Now we'll see comparison of these two. Comparison చూడండి, అవర్ హ్యాండ్ కి మినిట్ హ్యాండ్ కి క్లియర్ గా డోంట్ మిస్టేక్, దట్స్ వై ఐ యామ్ కంపేరింగ్. దిస్ ఈస్ అవర్ హ్యాండ్ and this is minute hand. Listen carefully. Minute hand 1 hour traces how much degree? 30 degree. Sorry, our hand 1 hour traces 30 degree. Minute hand 1 hour traces 360 degree. Our hand 1 minute traces how much degree? Our hand 1 minute half degree. We discuss here. Now 1 minute how much it is? 6 degree. Clear? Then 1 second our hand traces how much degree? Yes, 1/120th degree. 1 second minute hand traces how much degree? 1/10th degree. Is it clear? Our hand 1 hour 30, minute hand 1 hour 360. Our hand 1 minute half, minute hand 1 minute 6. Our hand 1 second 1/120, minute hand 1 second 1/110. Here you should very important note. If you see here these 2 points, if you observe here, you are having one very important point. What is that? The hour hand in 1 minute traces half degree. The minute hand in 1 minute traces 6 degree. If you see the gap, what is the gap? 5.5 means the minute hand traces over hour hand 5.5 degree. ఒక నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు కంటే ఒక నిమిషం వ్యవధిలో 5.5 డిగ్రీ ఎక్కువ తిరుగుతుంది. క్లియర్ అన్నాడు. ఇవన్నీ గంటల ముళ్ళు గురించి నిమిషాల ముళ్ళు గురించి నేను కంపారిజన్ రాస్తాను, ఊరికే రాయలేదు. ఇక్కడ మనకు ఒక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఏంటంటే ఒక నిమిషం వ్యవధిలో తమ్ముడు అన్న కంటే 5.5 ఎక్కువ అవుతున్నాడు. ఎందుకంటే అన్న ముసలోడు అయిపోయినాడు, తమ్ముడు యంగ్స్టర్. అందుకే అన్న ఏం చేస్తున్నాడు, తమ్ముడు అన్న కంటే 5.5 డిగ్రీలు ఎక్కువ తిరుగుతున్నాడు. దట్ ఈస్ ద పాయింట్ యూ కెన్ రిమెంబర్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వీ కెన్ యూజ్ దిస్ పాయింట్ వైల్ డూయింగ్ ద క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్స్. రైట్? నోట్ the minute hand traces over hour hand in 1 minute 6 minus half 5.5 degree excess or extra. తమ్ముడు నిమిషాల ముళ్ళు ఒక నిమిషంలో గంటల ముళ్ళు కంటే 5.5 డిగ్రీలు ఎక్కువ తిరుగుతాడు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? సో దిస్ ఇస్ ద కంపారిజన్ బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్. అవర్ హ్యాండ్ ఒక గంటలో 30 డిగ్రీలు చేస్తే అదే నిమిషాల ముందు 360. అదే గంటల ముందు ఒక నిమిషంలో 1/2 డిగ్రీ చేస్తే నిమిషాల ముందు 6 డిగ్రీలు చేస్తుంది. అదే గంటల ముందు
ఒక సెకండ్లో 1/120 చేస్తే సెకండ్ల ముందు వెళ్తుంది 1/10 డిగ్రీ. ఇటు మీరు బాగా జాగ్రత్త చూసినట్లయితే తమ్ముడు వేగంగా పరిగెత్తున్నాడు, అన్న మాత్రం పాపం లేజీ ఫీల్. వీడు చూడు 30, వీడు 360 డిగ్రీలు తిరిగితే కంటే వీడు 30 ఓవరాల్ నేను రాను అని చెప్తున్నాడు. జస్ట్ అట్లా తిరుగుతున్నాడు అన్నమాట. క్లియర్? సో యూ కెన్ రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. ఓకేనా? నౌ విల్ సీ వన్ మోర్ బేసిక్. నా ఇంతసేపు మనము అన్న గురించి తమ్ముడు గురించి తెలుసుకుందాం. ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ తెలుసుకుందాం. అంటే వాళ్ళ ఫ్యామిలీ ఏమి, వీళ్ళ ఫ్యామిలీ ఏమి, ఈ ఫ్యామిలీ ఎంత తిరుగుతుంది, ఆ ఫ్యామిలీ ఎంత తిరుగుతుంది. నా విల్ డిస్కస్ లైక్ ఈ రెండు ఫ్యామిలీ ఎప్పుడు కలుసుకుంటాయి, ఈ రెండు ఫ్యామిలీలు ఎప్పుడు విడిపోతాయి, వెన్ దే ఆర్ గోయింగ్ టు టుగెదర్, వెన్ దే ఆర్ గోయింగ్ టు రైట్ యాంగిల్ లంబకోణం, వెన్ దే ఆర్ గోయింగ్ టు ఇన్ స్ట్రైట్ లైన్, ఇలా ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి నా విల్ సీ. క్లియర్? రైట్. నా బేసిక్ నెంబర్ పాయింట్ నెంబర్ 5. బట్ జాగ్రత్త వినాలి, మీరు ఎంత వింటే అంత మీకు నాలెడ్జ్ వస్తుంది. ఇది గడియారం. ఇప్పుడు ఎంతైంది టైం? 12 అయింది అనుకుంటున్నాను. ఎంత అయింది? 12 అయింది. ఇట్లా ఒక రౌండ్ వేసింది, మళ్ళీ ఎన్ని గంటలు? 12 గంటలు. మళ్ళీ ఒక రౌండ్ వేసింది గంటల ముందు, ఎన్ని గంటలు? 12 గంటలు. అంటే మొత్తం 12 + 12 ఎంత? 24 గంటలు. 24 గంటలు ఎంత అంట? ఒక రోజు. ఒక రోజులో బాగా జాగ్రత్త వినాలి. ఒక రోజులో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 12 కాదు, 3 మీద ఉంది. ఇట్లా ఈ గంటల ముందు ఏం చేస్తుందంటే ఒక రౌండ్ వేస్తుంది. ఇట్లా ఒక రౌండ్ వేసినప్పుడు నిమిషాల ముందు ఎన్నిసార్లు కలుసుకోగలుగుతుంది? ఒక్కసారే కలుసుకోగలుగుతుంది. ఇక్కడ కూడా స్టార్టింగ్ మాత్రమే కలిసి మళ్ళీ కలుసుకోదు అనమాట. దీని మీనింగ్ ఏంటంటే ఇన్ 1 అవర్, జాగ్రత్త వినాలా, ఇన్ 1 అవర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఉంది, 4 మీదకి వచ్చే టైంలో నిమిషాల ముందు గంటల ముందు ఖచ్చితంగా దాటాల్సింది. ఎప్పుడు దాటుతుంది? ఐ థింక్ 3:20 ఎగ్జాక్ట్, నాట్ ఎగ్జాక్ట్, 3:20 ఆఫ్టర్. హియర్ వాట్? ఎప్పుడు దాటుతుంది? స్టార్టింగ్ రెండు కలుసుకున్నాయి, మళ్ళీ కలుసుకునే ఛాన్సే లేదు. క్లియర్ అన్నమాట. అంటే ఒక గంటల ముందు, ఒక నిమిషాల ముందు, ఒక గంట వ్యవధిలో, బాగా జాగ్రత్త వినాలి, ఒక గంట వ్యవధిలో, అన్ని గంటలు కాదు, ఒక గంట వ్యవధిలో ఎన్నిసార్లు కలుసుకుంటున్నాయి? ఓన్లీ 1 టైం. దట్స్ వాట్ ది మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ కోయిన్సైడ్ ఇన్ 1 అవర్ ఓన్లీ వన్స్. నిమిషాల ముందు, గంటల ముందు, ఒక గంట వ్యవధిలో ఒకే ఒకసారి కలుసుకుంటాయి. అంటే అవి ఎప్పుడు లవ్ చేసుకుంటాయి. కోయిన్సైడ్ ఈస్ నథింగ్ బట్ లవ్. గంటకు ఒకసారి లవ్ చేసుకుంటాయి. నా దిస్ ఇస్ పాయింట్ నెంబర్ A. నెక్స్ట్ వాట్ ఈస్ పాయింట్ నెంబర్ B? ఒక గంటకి ఒకసారి కలుసుకుంటే మరి 12 గంటలు ఎన్నిసార్లు కలుసుకుంటాయి? 12 అని చెప్తారు, రాంగ్. అది 11 సార్లే కలుసుకుంటాయి. ఎందుకు 11 సార్లే కలుసుకుంటాయి నేను తర్వాత చెప్తాను. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మోస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీస్ దే డోంట్ డిస్కస్ ఎందుకు 11 సార్లే కలుసుకుంటా అనేది వాళ్ళు చెప్పరు. బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాలెడ్జ్ ది మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ కోయిన్సైడ్ in 1 day. 1 day is nothing but 24 hours. How many times? Only 11 times. Why 11 times? We'll discuss later class. Now, see. Sorry, not 1 day, it is 12 hours. It is 12 hours. In 12 hours, they coincide only 11 times. 12 గంటల్లో మినిట్ హ్యాండ్ నిమిషాల ముందు, గంటల ముందు 11 సార్లు కలుసుకుంటాయి. మరి ఒక రోజులో సేమ్ ద మినిట్ హ్యాండ్, అవర్ హ్యాండ్ 24 hours ఎన్నిసార్లు కలుసుకుంటాయి? 22 times కలుసుకుంటాయి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. బాగా గుర్తుపెట్టుకోండి. గంటల ముందు, నిమిషాల ముందు ఒకదానికొకటి ఎప్పుడు లవ్ చేసుకుంటాయి? ఇట్లా గంటకు ఒకసారి చేసుకుంటాయి. 12 గంటల్లో ఎన్నిసార్లు చేసుకుంటాయి? 11 సార్లు చేసుకుంటాయి. మిగతా ఒక గంట బయటికి పెట్టాడు మనవాడు, తీసుకొని రావాలి కదా ప్యాకేజ్, దానికోసం 11 సార్లు అనమాట. జస్ట్ ఫన్. మరి ఒక రోజు ఎన్నిసార్లు కలుసుకుంటారు వాళ్ళిద్దరు? 22 సార్లు కలుసుకుంటారు. ఓకేనా? రైట్. అంటే కొత్త బంగారు లోపల మంది కౌంట్ చేస్తారనమాట. 1, 2, 3 అట్లా ఒక రోజుకి 22 సార్లే కౌంట్ చేసుకుంటున్నారు, లవ్ చేసుకుంటున్నారు. నా విల్ సీ పాయింట్ నెంబర్ 6. ఇదంతా కోయిన్సైడ్ గురించి, వాళ్ళిద్దరు ఎప్పుడు అతుక్కుంటారు అనే దాని గురించి. ఇప్పుడు ఏంటి? వాళ్ళిద్దరు ఎప్పుడు లంబకోణంగా ఉంటారు, ఇట్లుంటారు ఒకరికొకరు. నా విల్ సీ 12, 3, 6, 9. ఇప్పుడు చూడండి, లంబకోణమా కాదా? ఇక్కడ 90 డిగ్రీలు ఉంటుంది. మళ్ళీ వీడు ఈ ముళ్ళు ఇలా తిరుగుతూ ఎక్కడో 3:30 దాటిన తర్వాత ఎగ్జాక్ట్గా 3:30 అని చెప్పలేము మనం.
మళ్ళీ 3:30 దాటిన తర్వాత ఎక్కడ ఉంటాడంటే మళ్ళీ 90 డిగ్రీలు ఉంటాడు. దీన్ని బట్టి 3 నుంచి 4 మధ్యలో నిమిషాల ముందు గంటల ముందు ఎన్నిసార్లు లంబకోణం ఉంటున్నాయి? 2 సార్లు లంబకోణం ఉంటున్నాయి. In 1 hour, the minute hand, hour hand are going to perpendicular like this twice in 1 hour. Twice in 1 hour. That's what I am writing. Important point. The minute hand and hour hand are in 90 degrees in 1 hour. In 1 hour is twice. 2 సార్లు ఉంటాయి. ఒక గంటలో మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ లంబకోణంగా 2 సార్లు ఉంటాయి. అదే మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ లంబకోణంగా 12 గంటలు ఎన్నిసార్లు ఉంటాయి? సేమ్ థింగ్. లాస్ట్ టైం మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ 12 గంటలు ఎన్నిసార్లు ఉన్నాయి? 11 సార్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా 12 గంటలు ఎన్నిసార్లు ఉంటాయి? 22 సార్లు ఉంటాయి. ఎందుకు 24 కాదు నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. కానీ 12 గంటలు ఎన్నిసార్లు వాళ్ళు లంబకోణం ఉంటారు? ఓవర్ పర్పెండిక్యులర్గా 22 టైమ్స్ ఉంటారు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, మరి ఒక రోజులో ఎన్నిసార్లు ఉంటారు? 24 అవర్స్లో 44 టైమ్స్ ఉంటారు. క్లియర్? అన్న తమ్ముడు ఇద్దరు ఇట్లుంటారు. ఫస్ట్ థింగ్ కోయిన్సైడ్ అంటే దే ఆర్ గోయింగ్ టు మ్యారీ. సెకండ్ థింగ్ 90 degrees మీన్స్ దే హ్యావ్ సమ్ వాట్ డిఫరెన్సెస్. అంటే చీపు అంటారు, మళ్ళీ తర్వాత కలుసుకుంటారు, మళ్ళీ చీపు అంటారు, మళ్ళీ తర్వాత కలుసుకుంటారు. దట్స్ వాట్ 90 degrees. Next we'll see straight line. When they are going to straight line. Now we'll see that. Right. Now let's see ఎప్పుడు వాళ్ళు 180 degrees లో ఉంటారు. ఇప్పుడు చూడండి, టైం ఎంత అయింది? 3 అయింది. 3 నుంచి 4 మధ్యలో ఇలా 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 ఎక్కడ ఒక చోట ఇక్కడ 3 నుంచి 4 మధ్యలో స్ట్రైట్ లైన్ ఉంటారు. అంటే ఒక గంట వ్యవధిలో నిమిషాల ముందు గంటల ముందు ఎన్నిసార్లు ఉంటున్నా స్ట్రైట్ లైన్? ఇలా ఒక్కసారి, ఓన్లీ వన్. ది మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ ఆర్ 180 degrees apart in 1 hour only once. ఒకసారి ఉంటారు ఇద్దరికి, ఒకరికొకరు స్ట్రైట్ లైన్. అంటే దే ఆర్ గోయింగ్ టు డైవర్స్. ఫస్ట్ లవ్ చేసుకున్నారు, సెకండ్ టైం కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. థర్డ్ టైం ఏమైపోయింది? నువ్వు నాకు వద్దురా అని చెప్పేసింది. అన్నీ తెలిసిపోయినాయి ఇంకా ఒకరికొకరికి. ఏమైపోయింది? దే ఆర్ గోయింగ్ టు డైవర్స్ 180 degrees apart. నువ్వు నాకు వద్దు, ఇటు దూరం ఆపోజిట్ డైరెక్షన్లో పోతున్నారు. రైట్? నెక్స్ట్, సేమ్ మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ ఆర్ 180 degrees apart in 12 hours only 11 times. Same as that of coincide. Next, see, same in 24 hours. How many times? 22 times. ఇది ఎందుకు 11 times అనేది నేను తర్వాత ప్రూవ్ చేస్తాను, ఓకేనా? నా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి డిఫరెన్సెస్ చెప్తాను, బాగా జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్, దే ఆర్ గోయింగ్ టు లవ్. Love means coincide. Next, 90 degrees means marry. When they are going to marry, what happened? Then 180 degrees, they are going to divorce. Then what happened next? First here, 1 hour only once, 12 hours 11 times, 24 hours 22 times for this fellow. Next, 9, 1 hour twice, 12 hours 22, 24 hours 44. Then next, divorce 1 hour once, 12 hours 11, 24 hours 22. Clear? Now we'll see few more logics related to their family, minute hand and hour hand, when they are going to get functions, when they are going to did not get functions. Okay? Right. So this point also very very important, point number 9. Now what's next? Coincide. What happened? Coincide 12, 3, 6, 9. Both angles are అతుక్కొరని ఒకటొకటి నిమిషాల ముందు గంటల ముందు ఒకటొకటి
అతుక్కపోయినాయి. మనం చూస్తుంటాం రోడ్ల పైన లవర్స్ని, ఇంకా చెయ్యి వదిలిపెట్టరు, కానీ పెళ్ళైన తర్వాత మాత్రం తన్నుకొని వస్తుంటారు. అట్లా రెండు అతుక్కపోయింటారు ఇద్దరు. చూస్తే అబ్బా వీళ్ళు ఎంత అన్యోన్యంగా ఉన్నారు అని అనుకున్నాం మనం. సో లైక్ దట్ కోయిన్సైడ్ అయి ఉన్నప్పుడు మరి నిమిషాల ముళ్ళకి గంటల ముళ్ళకి మధ్య ఏమైనా కోణం ఉందా? ఏమీ లేదు. సో యాంగిల్ when hands are coincide, angle is 0 degrees. మరి టైం ఈజ్ ఆల్సో 0 minutes. రెండు ఒకదానికి ఒకటి అతుక్కునే గ్యాప్ లేదండి, ఇద్దరు కలిసిపోయినారు. ఇట్లా పార్వతీ పరమేశ్వరం ఇట్లా కలిసిపోయినారు. క్లియర్? దెన్ దిస్ ఈస్ ఏపీ. దెన్ వాట్ అబౌట్ బీ విత్ 12, 3, 6, 9. 90 degrees. లంబకోణం ఉన్నప్పుడు లంబకోణం అంటే ఎంత? 90 degrees. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి, లంబకోణం ఉన్నప్పుడు యాంగిల్ ఎంత ఉంటుంది? నేను పేరులోనే చెప్తున్నా, లంబ అంటే 90 degrees, 90 degrees రైట్ యాంగిల్ అనమాట. మరి టైం ఎంత చూడు, గ్యాప్. ఇది ఇంపార్టెంట్ మనకి, ఇది కూడా మనం వాడుకుంటాం నెక్స్ట్ కాన్సెప్ట్స్ లో. చూడు 12 దగ్గర నుంచి 3 దగ్గర వరకు ఎన్ని కవర్ చేస్తావు? 1, 2, 3. 1కి ఎన్ని నిమిషాలు? 5 minutes. 2కి ఎన్ని నిమిషాలు? 10 minutes. 3కి ఎన్ని నిమిషాలు? 15 minutes. Means if minute hand and hour hand are 90 degrees, the time gap between them is 15 minutes. Very important. ఒక నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు లంబకోణంలో ఉన్నాయి అని అంటే వాటి మధ్య కాల వ్యవధి 15 నిమిషాలు. అర్థమవుతుందా? 15 నిమిషాలు. ఇంకా మిగిలినది ఒకటే, స్ట్రైట్ లైన్. 12, 3, 6, 9. Now they are like this. Not exactly అలా ఉంటాయి అనుకోండి. స్ట్రైట్ లైన్ చూడండి, ఇక్కడ నుంచి 3 తర్వాత 4, 5, 7, 8, 9. 1, 2, 3, 4, 5, 6. How many minutes gap you are having? Angle already you know. The angle in a straight line is how much? 180 degrees. I need a time. చూడు 15 నిమిషాలు పడుతుంది లంబకోణానికి, అంటే ఒక 90 డిగ్రీలకి. మరి 180 degrees అంటే ఎన్ని నిమిషాలు? అంటే మళ్ళీ ఒక 15 నిమిషాలు. అంటే టోటల్ ఎంత? ద టైం గ్యాప్ ఈస్ 30 minutes. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు రెండు లవ్ చేసుకున్నప్పుడు ఎంత ఉంటుంది టైం గ్యాప్? 0. ఐఎమ్ ఓన్లీ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ టైం గ్యాప్, 0 minutes. సిమిలర్లీ అదే నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు రైట్ యాంగిల్ లంబకోణం ఉన్నప్పుడు ఎంత ఉంటుంది టైం గ్యాప్? 15 minutes. అదే నిమిషాల ముందు గంటల ముందు స్ట్రైట్ లైన్, ఇఫ్ దే ఆర్ ఇన్ స్ట్రైట్ లైన్ అంటే 180 degrees ఉన్నప్పుడు అవి ఒకదాని మధ్యన టైం గ్యాప్ ఎంత ఉంటుంది? ఇట్లా ఉంటాయి. అంటే నేను ఇలా వచ్చేసి ఇక్కడికి రావాలి, వస్తే ఎన్ని నిమిషాల గ్యాప్ ఉంటుంది? 30 నిమిషాల గ్యాప్ ఉంటుంది. సో ఇన్ దిస్ పాయింట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఓన్లీ అబౌట్ ద టైం గ్యాప్ బిట్వీన్ మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, అన్నదమ్ముళ్ళు ఇద్దరు కలుసుకొని ఉన్నప్పుడు 0 మనస్పర్ధలే లేవు, చాలా మంచోళ్ళు. ఒకవేళ భార్య భర్తలనే లవ్ చేసుకున్నప్పుడు ఏం లేదు, లక్కీ ఏం చెప్తే అది కరెక్ట్. దెన్ వాట్ హ్యాపెన్? కొంత టైం వచ్చేసింది, అంటే భార్యలు వచ్చినారనమాట. భార్యలు వచ్చిన తర్వాత ఏమైపోయింది? కొంచెం డిఫరెన్సెస్ పెరిగినాయి, అందుకే 15 నిమిషాలు గ్యాప్ వచ్చింది. పిల్లలు అయిపోయినారు, ఇంకా పెద్ద సంసారాలు అయిపోయినాయి. అప్పుడు ఏమైపోయింది? తల్లి నువ్వు పంచుకొని నేను పంచుకొని దూరం అయిపోయినారు. ఇంత పెద్ద గ్యాప్ వచ్చింది, 30 నిమిషాల గ్యాప్ దూరం అయిపోయినా. ఓకే, సో దిస్ ఈస్ ద బేసిక్. నౌ విల్ కవర్ టుడే వి కవర్డ్ ఆల్ ద బేసిక్స్ రిలేటెడ్ టు క్లాక్స్. ఈరోజు మనం క్లాక్స్ గడియారాలకు సంబంధించినటువంటి బేసిక్స్ అన్ని చూసాము. Next class we will discuss questions with very advanced logic. You never find, you can get goosebumps also sometimes. Okay.